సో హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎకసీన్ సిక్సెస్. హోప్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మన రివ్యూ చెప్పుకోపోయే సినిమా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. సో సినిమా చూసాక నాకు ఏమనిపించింది అంటే ఇట్ వాజ్ బిలో యావరేజ్. అంటే ఫస్ట్ హాఫ్ అంతకేం లేదు, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. సో ఓవరాల్ ఇట్ క్యాన్ బి ఐ కెన్ సే ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ. సో యాజ్ ఎ ఫ్యాన్గా చూసుకుంటే డెఫినెట్లీ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ మైట్ ఫీల్ ఇట్ వాజ్ ఎన్ ఓకే, ఎందుకంటే ఈ సినిమా మీద ఫస్ట్ చేతులు ఎత్తేసిందే ఫ్యాన్స్. ఎందుకంటే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూసి అవి చూసి. సో నేను ఈ సినిమాకి డిసప్పాయింటెడ్ ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఈ సినిమా వర్స్ట్గా ఉంటుంది అనుకున్నా, బట్ ఇట్ వాస్ కే టు బిలో యావరేజ్ ఆ లెవెల్లో ఉండింది. సో అందుకే డిసప్పాయింట్ అనే పదం వాడట్లేదు. నేను అనుకున్నంత చండాలంగా అయితే లేదు. సో ఈ సినిమా ఓవరాల్ అయితే ఓకే, ఏదో నడుస్తూ ఉంటుంది. అంటే సీన్ బై సీన్ స్టోరీ ఫ్లో అట్లాంటివి ఏమి ఉండవు. సీన్లు ఏదో కొన్ని సీన్లు అక్కడ కొన్ని సీన్లు ఇక్కడ కొన్ని సీన్లు పెట్టేసినట్టు ఉంటుంది తప్ప ఓ ఫ్లోలో స్టోరీ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సింపుల్ స్టోరీ, ప్లాట్ ఏమి ఉండదు. సింపుల్ డ్రివెన్ స్టోరీ లాంటిది అనుకోండి. ఇంకా అట్లాగే ఉంటుంది. అంటే పెద్ద స్టోరీ అంటే ఏమి ఉండదండి. సీన్ బై సీన్ ఇచ్చిన టైంలో ఏదనిపిస్తే అది చేసాడు మన గ్రేట్ ఆల్ పచినో హరీష్ శంకర్ గారు. సో ఓవరాల్ అయితే అంటే మరీ బోర్ కొట్టి ఆయన పాత సినిమా మిస్టర్ బచ్చన్ లాగో లేకపోతే కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి ఎట్లాగో టార్చర్ అనేది అనిపించలేదు. బట్ ఏం లేదండి, ఓకే బిలో యావరేజ్ సినిమా అంతే. అంతకుమించి అయితే నేను ఇంకేం చెప్పలేను. సో ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని పాయింట్స్ నచ్చాయి. హరీష్ శంకర్ ట్రైలర్లో చూసుకొని డైలాగ్స్ కొట్టేశాడు. ఇదివరకు ఇట్లా అసలు లేడు అనుకున్నాను, బట్ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ బాగున్నాయి. యాజ్ ఎ ఫ్యాన్గా కొన్ని డైలాగ్స్ కొంచెం అనిపించినాయి. ఫ్యాన్ మూమెంట్లు ఉన్నాయి కొన్ని, అయ్యేవాడికి బాగున్నాయి. అంటే ఫ్యాన్గా, ఆడియన్గా చూసుకుంటే దట్ ఈస్ ఎ నార్మల్ సీన్ వాళ్ళకి. బట్ ఒక ఫ్యాన్గా అయితే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని డైలాగ్స్ నిజంగా బాగా రాశాడు. కొన్ని క్రింజ్ డైలాగ్స్ కామెడీ సైడ్ పరంగా అయితే పిచ్చా లైట్. అసలు కామెడీ ఎక్కడ నవ్వే రాలేదు. ఆ కామెడీ ఎక్కడ వర్కౌట్ కూడా కాలేదు. ఉన్న కోసేపు కామెడీ కూడా ఏం లేదు, వేస్ట్. సో సాంగ్స్ పరంగా అంటే అదే దేకలేంగే సాలా ఒకటి, ఎత్తర మా అందరి రిక్వెస్ట్తో మెడపట్టుకుంటే సాంగ్ తీసేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ తమన్ బీజిఎం ఒకటే బీజిఎం ఇచ్చాడు, బట్ ఇట్ వాస్ కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల సర్లేదు ఇంక ఇవ్వాలంటే ఇస్తున్నాడు అన్నట్టే ఉంది. అండ్ సినిమాలో నాకు కొంచెం నచ్చిన పాయింట్స్ ఏంటంటే కళ్యాణ్ గారు ఎనర్జెటిక్గా ఉన్నారు, బాగా చేశారు. అంటే ఆయన ఎప్పుడు ఎలా ఎనర్జెటిక్గా చేసి చాలా రోజులు అయిపోయింది, ఆ ఎనర్జీ అనేది కనిపించింది. ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ నాకు తెలిసి శ్రీలీల యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మాత్రం యాక్టింగ్ కూడా ఏ సినిమా చేయలేదు. ఇందులో కొంచెం యాక్టింగ్ చేసిందండి, డ్యాన్సే కాకుండా. డ్యాన్స్ అది పెద్ద లేదు, యాక్టింగే కొంచెం చేసింది బాగానే. అండ్ ఒక తొలి ప్రేమ రీమిక్స్ ట్రాక్ వాడాడు, అది నచ్చింది నాకు యాక్చువల్లీ. అండ్ వీళ్ళ లవ్ స్టోరీ పెద్ద క్రింజిలా ఉంటుంది అనుకున్నాను, కానీ క్రింజిలా లేదు, క్యూట్గా కూడా లేదు, ఓకే అలా ఉంది. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ అంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ప్లస్ ఇవి అంతే. వీటి వరకు నాకు ఓకే అనిపించి కొన్ని ఫ్యాన్ మూమెంట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా తర్వాత పేట్రియాటిజం అని ఎటేటో అంటే ఇంకా పొలిటికల్ డైలాగ్స్ లేవన్నారు కదా హరీష్ గారు, లెక్క పెట్టుకోవడానికి కూడా సరిపోవన్నీ ఉన్నాయి. సరే ఓకే, నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు, బట్ ఇట్ వాస్ నియర్ టు బ్యాడ్ ఓన్లీ. సో ఈ సినిమా చూడొచ్చా అంటే మీకు ఖాళీగా ఉంటే వెళ్ళొచ్చు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు, బికాస్ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి. ఇన్నర్ ఫ్యాన్ మైట్ ఫీల్ ఓకే, ఎందుకంటే ఏ ఫ్యాన్స్కి నాకు తెలిసి అయితే నాకు కానీ నా సర్కిల్లో ఎవరికి ఫ్యాన్స్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. దే మైట్ ఫీల్ ఓకే మనకు అనుకున్నంత దిగలేదు, పర్లేదు ఒకసారి అనిపిస్తుంది. బట్ నార్మల్ ఆడియన్స్కి అయితే ఏం లేదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ ఉస్తాద్ భగత్ సింగ్. సో మళ్ళీ కళ్యాణ సినిమాకి హై ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ కూర్చోవటమే ఇంకా. సో దిస్ ఈజ్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ ఎకసీన్ సిక్సెస్. బాయ్.